కార్తీక మాసంలో ఏకాదశిని ఉద్దాన ఏకాదశి అని ఎందుకంటారు అంటే, ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశిని శయన ఏకాదశి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అంటే స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు ఆనాడు. ఇప్పుడు కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని ఉద్దాన ఏకాదశి. ఉద్దానం అంటే లేవటం అనమాట. స్వామివారు లేస్తారట యోగ నిద్ర నుంచి. అందుకు గాను దీన్ని ఉద్దాన ఏకాదశి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. స్వామి లేస్తున్నారు అని అంటే మనము ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి ఎప్పుడు లేస్తారా అని చెప్పి ఆ బ్రహ్మ ముహూర్తంలో ఏకాదశి రోజున గనక ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఉద్దాన ఏకాదశి రోజున స్వామివారికి బ్రహ్మ ముహూర్తంలో లేచి ఎవరైతే గనక స్వామిని అర్చిస్తారో తులసీ దళాలతో అర్చిస్తారో స్వామివారు అనుగ్రహిస్తారు అని చెప్పి పెద్దల ఉవాచ. అందుకని దీనికి ఉద్దాన ఏకాదశి అనేటటువంటి పేరు. అంటే స్వామివారి యోగ నిద్ర నుంచి లేచేటటువంటి రోజు. అదేవిధంగా చాతుర్మాస్యం చేసేటటువంటి వారు యతీశ్వరులు ఎవరైతే ఉంటారో ఈ చాతుర్మాస్యం అంతా కూడాను ఈ రోజుతో ముగుస్తుంది.